వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం భారతంలో చిన్న కథలు చెప్పుకుంటున్నాం కదా, నలదమయంతుల కథ చెప్పుకుంటున్నాం. అవును, అడవిలోకి వచ్చేసారు. అడవిలో అట్లా నడవటం మొదలుపెట్టారు. నడిచి 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 రోజుల తరబడి ఏం నడుస్తారు. ఆయనకి ఎంత బాధగా ఉందో, అయ్యో ఇంత పని చేశాను. ఇప్పుడు ఏదైనా చేసేసేటప్పుడు ఎవరికి ఏమనిపించదు, అయిపోయాక తర్వాత వచ్చిన పరిస్థితిని ఎదుర్కోలేకపోతారు. ఎవరూ దానికి అతీతులు కాదు. అవునండి. ఆయనకి ఎంత బాధ. ఆమె నడవలేదు, ఎండకన్నెరగని రాకుమారి, 10 సంవత్సరాలుగా పట్టపురాణిగా ఉంది. ఈయన నడువుకున్న ఒక వస్త్రం తప్పిస్తే ఈయన ఒంటి మీద బట్టలు లేవు. ఆమె ఒక చీరతోటి, నగా నాణ్యం ఏమీ లేదు. ప్రజలంతా వెంబడి పడితే పడ్డారు, వాళ్ళని వదిలిపెట్టేశాడు. ధర్మం కోసం నేను రాజ్యాన్ని ఇచ్చేస్తే రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఇచ్చేసినట్టే, నాతో రావడానికి వీల్లేదన్నాడు. ఇంకా నడుస్తూ వెళ్ళారు వెళ్ళారు వెళ్ళారు. బాగా అలసిపోయారు. ఎంత అలసటగా ఉందో, నడవలేకపోతున్నారు. కాళ్ళకి అవి ఇవి గుచ్చుకుపోవటం, ఆహారం లేదు, ఏదో దొరికిన కాయా కసరు తినాలి, వాటితోటి కడుపు నిండదు, విసగటగా ఉంటుంది. మనకి అలవాటైన ఆహారం దొరకకపోతే ఉండలేకపోతారు కదా. ఇట్లా ముందుకు వెళ్ళగా వెళ్ళగా ఒక చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి ఏమైంది, ఒక బంగారపు రంగు పక్షులు కనపడ్డాయి. ఈ పక్షులు వాటంతట అవే వీళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మామూలుగా అడవిలో పక్షులు మనుషులు చూడగానే పారిపోతాయి. అవును, ఇవి వస్తున్నాయి దగ్గరికి. సరే, ఈయన ఏమనుకున్నాడు, ఆవిడ సరదా పడింది వాటిని చూసి. ఎంత బాగున్నాయి. హంసలు జ్ఞాపకం వచ్చినాయి, వివాహం గుర్తొచ్చింది, సంతోషంగా అనిపించింది. అంత శ్రమ దుఃఖము ఉన్న పరిస్థితుల్లో ఈ పక్షులు కనపడేసరికల్లా కొంత ఉత్సాహంగా ఉంది. ఆయనకి ఇంకొక ఊహ వచ్చింది. ఒక 2-3 పక్షుల్ని పట్టుకుంటే సమీపంలో ఎక్కడైనా వీటి వల్ల జీవనం కూడా చేయొచ్చు, మరి ఇంకో దారి లేదు. అవును కదా. సరే, అందుకని ఏమనుకున్నాడు, వాటిని పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. దొరకల. ఇంకా ముందుకెళ్ళాడు, దొరకల. ఏదైనా ఒక వల విసిరి పట్టుకుందాం అనుకున్నాడు. వల విసిరాలంటే ఏముంది వల? అటు ఇటు చూస్తే అడవి నిర్జనంగా ఉంది, ఎవ్వరూ లేరు. తను భార్య, ఆవిడ చెట్టుకి బోధకాయ తలా నుంచి కళ్ళు మూసుకునుంది. ఇక్కడ ఎవ్వరూ లేరని నడుముకున్న పంచెని ఊడదీసి ఆ పక్షుల మీదకి విసిరాడు. విసిరేసరికి ఆ పక్షులు ఏం చేసినాయి, టక్కిన పంచెని ముక్కును కరుచుకుని ఎగిరిపోయింది. ఎగిరిపోతున్న పక్షులు ఏమన్నాయంటే, ఓ రాజా, నువ్వు తెలివి తక్కువ పడివి, దుర్బుద్ధి, నీకు తెలియక బుద్ధి పోగొట్టుకుని పాచికలాడేవు. నువ్వు ఏ పాచికలతో ఆడి రాజ్యాన్ని పోగొట్టుకున్నావో ఆ పాచికలమే మేము, కలిపురుషుని దూతలము. ఒకే వస్త్రంతో వచ్చావు, ఆ ఒక వస్త్రం కూడా నీకు లేకుండా పోయింది. ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఉండని వెళ్ళిపోయింది. పాచికలే ఇట్లా పక్షులుగా మారినాయి 2. ఓహో. ఈయన నిర్ఘాంతపోయి నిలబడ్డాడు, వివస్త్రుడు, ఒంటి మీద బట్టలు లేవు. ఏం చేయగలడు? భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆవిడే దుఃఖపడింది. అయ్యో, ఉన్న దౌర్భాగ్యానికి తోడు ఈ దౌర్భాగ్యం కూడా దాపురిచ్చింది మనకి అని. ఏం చేసింది, పమిట ఆవిడ చీర కట్టుకునింది కదా, ఆవిడ కొంగునే ఆయన కూడా నడువుకు చుట్టుకుని ఇద్దరు జోడుగా నడిచారు. ఇంకో వస్త్రం ఏది లేదు కదా. సరే, అట్లాగే తిరిగారు. అయితే కొన్ని దారులు కనపడ్డాయి. ఒక ధర్మశాల లాంటిది, ఊరికే ఒక గోపురం లాంటిది ఒకటి ఎవరో కట్టింది ఉన్నదన్నమాట. అక్కడ పడుకున్నారు. ఆ ధర్మశాల దగ్గరికి వెళ్ళేసరికల్లా పడుకుంది. దారులు చూపించాడు. ఇది అవంతికి వెళ్ళే దారి, ఇది అయోధ్యకి వెళ్ళే దారి, అది విదర్భకి వెళ్ళే దారి, ఇదిగో వింధ్య పర్వతాల దారి ఇటువైపు వస్తుందంటే ఆవిడ తెల్లబోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు? నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? నాకు విదర్భ దారి ఎందుకు చెప్తావు? నన్ను మా అమ్మ నాన్న దగ్గర దింపి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వు నన్ను పంపించేద్దాం అనుకుంటున్నావా? నన్ను వదిలిపెట్టి ఉండద్దు. భార్య భగవంతుడిచ్చిన స్నేహితురాలు, భార్యే ధైర్యము, భార్యే ఔషధం. నేను నీ పక్కనే ఉంటా, నీతోటే ఉంటాను, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను, నన్ను పంపించే ప్రయత్నం చెయ్యొద్దు, అసలు నిన్ను వదిలిపెట్టి ఉండను. ఆయనకి చాలా దుఃఖంగా ఉంది. మనకి ఇట్లా వచ్చిందంటే వస్తాయి మనుషులకి కష్టాలు, మనుషులకు కాకపోతే మానలకు వస్తాయా? తప్పదు. ఇది వచ్చింది, దీని నుంచి మన ఇద్దరం కలిసికట్టుగా ఉండి ముందుకెళ్దాం, అంతేగాని ఇట్లా వేరే ఆలోచన చేయొద్దని బాగా బతిమిలాడు. సరే, సర్దు కూరుకున్నాడు. ఆమెతో పాటు ఆ చీరని కొస చుట్టబెట్టుకుని పడుకున్నాడు. కానీ ఈయనకి శరీరం లోపల కలి చేరిపోయాడు. ఆ కలి ఎట్లాంటి ప్రేరేపణ చేశాడంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వదిలేసి ఆ భార్యను వదిలేసి వెళ్ళిపోవాలి. ఈమె ఏమవుతుందో కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకొని ఇవ్వటం లేదు. బెంగగా ఉంది లోపల, కానీ వెళ్ళిపోవాలని ఒక ఉద్రేకం వచ్చేసింది అనమాట. ఎలా అంటే, ఇట్లా పరిస్థితులు తోసుకొచ్చినప్పుడు చచ్చిపోదామని, పారిపోదామని, లేచకపోదాం, ఇక్కడ ఉండకూడదని అలా అనిపించి వెనక గురించి ఆలోచించరు. మన అమ్మ నాన్న, మన ఫ్యామిలీ, మన కుటుంబం, ఏది ఆలోచన ఉండదు. ఆ చేసేయాలన్న ఒక్కటే ఉంటుంది. ఈయన ఆ స్థితిలోకి వచ్చేసాడు.
అటు ఇటు చూసి ఏదో పదునైన సాధనం కనపడితే చీర కొంచెం చించి ఆమె కొంగు చింపేసి నడుముకు చుట్టుకున్నాడు. తనకు ఒక వస్త్రం తన ఒంటి మీద, సగం చీరే ఉంది ఆవిడ ఒంటి మీద పాపం, ఇక్కడి నుంచి లేదు. మరి ఈ పమిట భుజం మీదకి రావాలంటే ఆవిడ ఇంకొంచెం చీర చిన్నది చేసుకుని కట్టుకోవాల్సిందే. ఒళ్ళు తెలిస్తే, తెలియని దుఃఖంలో ఉంటే ఆవిడ అటగే సగం చీరతోటే ఉంటుంది. ఆ చీర నడుముకు చుట్టు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళాడు కానీ ఆయనకి మళ్ళీ దుఃఖం ఆగటల్లా. మళ్ళీ వెనక్కి వచ్చాడు, ముందుకు వచ్చాడు, 4 సార్లు అటు ఇటు తిరిగాడు. ఆ శాల వైపుకి తిరిగి ఇక లాభం లేదనుకున్నాడు. 4 దిక్పాలకులకి చెప్పాడు, ఈమెను రక్షించండి, భగవంతుడా ఈమెను రక్షించు, నాతో ఉంటే ఇంకా కష్టపడుతుంది. ఇప్పుడు కాసేపు వెతుక్కుని తర్వాత తమ విదర్భకి దారి చూపించా, వెళ్ళిపోతుంది విదర్భ వైపుకి. దిక్పాలకులు రక్షిస్తారు ఈవిడ్ని, దిక్కులు రక్షిస్తాయని దుఃఖపడుతూ ఈయన కాస్త వెళ్ళిపోయాడు. ఈవిడ ఇక్కడ ఉండిపోయింది. మెలకు వచ్చి చూసుకుని భర్త ఏ పండో ఫలమో తేవడానికి వెళ్ళాడు అనుకుంది. ఓహో, కాసేపు చూసింది రాలా. ఆయన ఎక్కడైనా దాక్కుని ఆటలాడుతున్నాడు అనుకుంది. ఎక్కడ దాక్కున్నావు, నన్ను భయపెడుతున్నావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావా, ఎక్కడున్నావు ఎక్కడున్నావా అరిచి కేకలు పెట్టింది. అడవి నిర్మానుష్యంగా ఉంది, ఆమె గొంతు ఆమెకే వినపడుతోంది. అరిచి కేకలు పెట్టినా కనపడలేదు. వెతుక్కుంటా మొదలుపెట్టింది. చెట్టు వెనకాల పుట్ల వెనకాల వెతుకుతోంది అనమాట. వెతుకుతుంటే ఒక మహాసర్పం ఒకటి కనపడింది. ఆవిడికి ఒళ్ళు తెలిసే స్థితిలో లేదు, దుఃఖము భయము గాభరా. భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఏం అఘాయిత్యం చేసుకుంటాడో నన్న భయము అన్నీ కలిసి ఈ పాముని శ్రద్ధ పెట్టలేదు ఆవిడ. ఆ పాము కాస్త ఈమెను చుట్టేసరికి గట్టు పెద్ద పెద్ద కేకలు పెట్టింది. నలమహారాజా, నేను ఒంటరిగా ఉన్నాననుకుని ఈ సర్పం నన్ను బాధిస్తోంది, నన్ను రక్షించు, నువ్వు ఎక్కడున్నావో అని. ఆ టైంకి అక్కడికొక వేటగాడు వచ్చాడు. వాడు ఈ సర్పంలో చిక్కుకున్న ఈ స్త్రీని చూసి సర్పాన్ని సంహరించాడు. ఆవిడ బయటపడిపోయింది. నువ్వెవరు ఏమిటి అని కనుక్కుంటే ఈవిడ, నేను నలమహారాజు భార్యని, మేమిద్దరం కలిసే వచ్చాం, ఆయన ఎక్కడో ఉన్నాడు వెతుక్కుంటున్నానని చెప్పేసరికల్లా తను ఏమన్నాడు, వాడెవడో ఎందుకు, నేను వచ్చా కదా, నువ్వు నాతో రా, నువ్వెంతో సౌందర్యవతివి, నాతో ఉండమంటే ఆవిడ కూళ్ళు మండిపోయింది. ఓరి దుర్మార్గుడు. మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ మార్పు ఉండదు చూడండి, అప్పుడు అంతే ఇప్పుడు ఏ కాలమైనా ఇది తప్పదు. ఒంటరిగా దొరికితే ప్రతి వాళ్ళకి ఏమంటారు చులకనే స్త్రీ. ఈమెను రక్షించేందుకు ఎవరు లేరు కదా, దాంతో బలవంత పెట్టబోయాడు. ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ నేను భర్తని తప్ప అన్యులని మనసులో ఎరగని దాన్నైతే వీడిప్పుడే చచ్చిపోవాలి, నాకు ఇలా ఈ పరిస్థితి వద్దు, ఇప్పటిదాకా ఉన్న దుస్థితి చాలు, నాకు ఈ పరిస్థితిని మాత్రం నేను ఎదుర్కోను, వీడిని సర్వనాశనం అయిపోవాలంటే నిలువున మంట వచ్చి వాడు కాలి బూడిదైపోయాడు. ఆవిడ ఇంకా వాడిని అక్కడ బాగా వదిలేసి ఆవిడ దారిని ఆవిడ ఏడుస్తూ వెతుక్కుంటూ తిరుగుతుంటే ఆవిడకి ఒక ఋష్యాశ్రమం లాంటిది కనపడింది. అటు వెళ్ళేసరికి ఋష్యాశ్రమం కనపడింది. ఋష్యాశ్రమం దగ్గరికి వెళ్తే చాలామంది ఋషులు ఉన్నారు. మామూలుగా ఈవిడ అంతకుముందు మహారాణి కదా, ఎవరైనా ఋషులు తపస్సులను చూస్తే, అయ్యా మీకు అంత కుశలంగా ఉందా, నీళ్ళు బాగా దొరుకుతున్నాయా, మీకు ఇక్కడ ధాన్యం పండుతుందా, క్రూర మృగాల బాధ లేకుండా ఉందా, మీకు తపస్సు సజావుగా సాగుతుందా, యజ్ఞానికి సమిధలు అవి దొరుకుతున్నాయా, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు రాణులు. ఆవిడ ప్రశ్నలు పరంపరగా వాళ్ళని అడిగింది. వాళ్ళు ఆశ్చర్యంగా ఏమన్నారంటే, అమ్మ నువ్వెవరు, సమాధానాలు చెప్పారు. నువ్వెవరు, ఒక కళ్యాణిలాగా కనపడతావు, అంటే చక్కగా భార్య భర్త ఉన్న దానిలాగానే కనిపిస్తున్నావు, ఇంత సౌందర్యవతివి, ఈ అడవిలోకి నట్టడవిలోకి ఎలా వచ్చావంటే, ఆవిడ మెల్లిగా దుఃఖం ఆపుకుని, నేను విదర్భ రాజకుమార్తెని, నా పేరు దమయంతి, నిషధ మహారాజు అయిన నలుడు చాలా ధర్మాత్ముడు, అతన్ని వివాహం చేసుకున్నాను, 2 సంతానం కలిగారు. నిషధ రాజు ద్యూతంలో చాలా ప్రతిభావంతుడైన ఒక శత్రువు చేత ఓడింపబడి, అప్పుడు కూడా ధర్మద్యూతం అనే చెప్తుంది, వాళ్ళు మోసం చేశారు, అవతల వాడు చాలా చేతొచ్చిన వాడని నమ్మారు వాళ్ళు. ద్యూతం వాడు ఈయన్ని మోసం చేసేసాడేమో నన్న అనుమానం వాళ్ళకి రాలా. అవతల వాళ్ళ మీద అనుమానించే లక్షణం లేదు వీళ్ళు ధర్మ స్వభావులు. అవతల వాడు కూడా ధర్మాత్ముడని అనుకున్నారు వాళ్ళు. అతనికి చాలా నైపుణ్యం కలిగిన ఒక సామంతుని చేతిలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్నాడు. మేమిద్దరం ఇక్కడికి వచ్చాం, ఆయన కనపడలేదు, నేను వెతుక్కుంటూ ఈ ఋష్యాశ్రమానికి వచ్చానంటే, అమ్మ భవిష్యత్తు ఎంతో బాగుంది, ఈ కష్టాలు తాత్కాలికం, నువ్వు నీ సంతానంతో భర్తతోటి కలిసి ఉంటావు. నిషధరాజైన నలుడే 10,000 సంవత్సరాలు రాజ్యం చేయబోతున్నాడు. ఈ పరిస్థితి నీకు ఎక్కువ కాలం ఉండదు, కలి ప్రభావం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనేసరికల్లా ఆవిడ, ఎవరైతే నా భర్తని ఈ స్థితికి తెచ్చాడో వాడు నిలువెల్లా మంటలు పుట్టి బాధపడాలి అని శపించిందిట. శాపం పెట్టింది. ధర్మాత్ముడు నలుడు తను ప్రేమించిన స్త్రీని దేవతలు అడిగారని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డవాడు. తనని మోసం చేయడానికి ఒకడు వచ్చినా అది కపట ద్యూతం అని అనుకోకుండా ధర్మద్యూతం అని నమ్మినవాడు. ఎప్పుడూ దాన ధర్మాల్లో వెనక్కి తీల. అలాంటి వాడిని బాధించిన వాడెవడో వాడెప్పుడూ నిలువున ఒళ్ళు మంటలు పుట్టి బాధపడాలి అని శపించింది.
ఒక్క క్షణం అయ్యేసరికి ఈ ఋషులు అంతా మాయమైపోయారు, ఎవ్వరు లేరు అక్కడ. ఆమెకు అట్లా కనపడింది అనమాట, ఆమె యొక్క అదృష్ట దేవత అట్లా చూపించి. అక్కడ ఒక అశోక వృక్షం ఉంది. ఆ అశోక వృక్షం ఏంటంటే దాన్ని గనక చుట్టూతా తిరిగితే దుఃఖాలు నశిస్తాయని చెప్తారు. అశోక వృక్షపు నీడ చాలా మంచిదని. మనం ఇప్పుడు అశోక వృక్షాలు చూస్తాం, ఇలా పొడుగ్గా పెరుగుతాయి, నీడలా ఇది అది ఒకటవునో కాదో నాకు తెలియదు జయ, ఒకటవునో కాదో మనకు తెలియదు. ఎందుకంటే పాతకాలపు అశోక వృక్షానికి పువ్వులు ఎట్లా వస్తాయంటే పద్మిని జాతి స్త్రీ కాలుతో తంతేనే అశోక వృక్షానికి పువ్వు వస్తుందని కావ్యాల్లో చెప్పబడింది. పువ్వులు పోయేది అది అట్లా ఆకుపచ్చగా ఉంటుంది కదా, ఇట్లా గ్రీన్ గా ఉన్నటువంటి పైదాకా మనకు తెలిసింది అది. అశోకం అంటే శోకాన్ని నివారించేది, శోకము లేనిది ఆ చెట్టు పేరు అది. అయితే మనం చూసే వాటి జాతులు వేరే వేరే ఉంటుంది. ఆ అశోక వృక్షాన్ని కావలించుకుని దండం పెట్టింది, అశోక వృక్షానికి ప్రదక్షిణ చేసింది. నువ్వు కనపడ్డావు, నాకు శుభ సూచనగానే ఉంది, నా భర్తను కలుసుకుంటా, కానీ ఈ కష్టాల కాడల్ని ఎట్లా దాటుతానో తెలియదని అలాగే ఇలా సగం చిరిగిన చీరతోటి అట్లా నడుచుకుంటూ పోయింది. ఎన్ని క్రూర మృగాలు ఎంతో. అట్లాగే నడుస్తూ నడుస్తూ వెళ్తుంటే ఆవిడకి ఒక వర్తకుల బిడారు కనపడింది. వీళ్ళందరూ చేది రాజ్యానికి వెళ్తున్నారు వాళ్ళంతా. సరే వాళ్ళతో పాటు వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ బిడార్తో పాటు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక చోట విడిది చేస్తారు, మళ్ళీ బయలుదేరుతారు. వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే పెద్ద ఏనుగుల సమూహము అది వచ్చి వాళ్ళ మీద పడిపోయింది. పెద్ద సంగ్రామం. ఇవిడికి ఒళ్ళు తెలియట్లా, అట్లా ఉంది, నిరామయమైన స్థితిలో ఉందన్నమాట. మన ఒళ్ళు తెలియటల్లా, మనసుకి స్థిమితం లేదు, ఏదో వెళ్తోంది అంతే. ఇక చచ్చిపోకూడదు, సూసైడ్ చేసుకోవటం ఆనాటి ఆలోచనలో ఉండేది కాదు అసలు. భర్త లేడు, పిల్లలు అక్కడెక్కడ ఉన్నారు, రాజ్యమైంది నేనెందుకు అని ఆవిడ కానీ ఆయన కానీ అలా తొందరపడలా. కష్టాలు పడాలి అంతే. ఇక సరే వెళ్తుంటే ఈ పెద్ద చాలా గోలగోల అయిపోయింది. ఇవన్నీ వచ్చి జంతువులు వచ్చి మీద పడిపోయిన ఏనుగులు వచ్చి అన్ని ఎడాపెడా అయిపోయింది. మహాభయంకరంగా అయింది వాతావరణం. సరే కొంతమంది తప్పించుకున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుంది. వాళ్ళతో పాటు ఈ చేది రాజ్యానికి వెళ్ళిపోయింది ఈవిడ. వెళ్ళిపోతే అలా బతికి ఇలా ఏనుగుల గుంపుకు దొరికి బతికి వచ్చినటువంటి ఈ వర్తకుల బిడారిని జనాలంతా రాజ్యంలో చూస్తున్నారు. ఈవిడ ఇట్లా సగం చిరిగిన చీరతోటి ఇలా దీనంగా ఉన్న మొహంతో నడుస్తుంటే పిచ్చిదనుకున్నారు ఆ రాజ్యంలో వాళ్ళంతా, రాజకుమార్తెని. అంతే కదా, మన కదలికలు మన బట్టలే కదా మన సంగతులు తెలియజేసేది అవతల వాళ్ళకి. అయితే ఈ వెళ్తూ ఉంటే ఆ దేశపు మహారాణి అక్కడ ఒక చోట కూర్చుని అట్లా చూస్తుంటే ఆవిడకి ఈ అమ్మాయి కనపడింది. ఈ నడక, ఆ మనిషి తాలూకు ఆకారము అవన్నీ ఆవిడకి చాలా విశేషమైన కళకాంతులతోటి కూర్చొచ్చినాయి. వస్త్రాల్లోకి వెళ్ళలా, ఆవిడ గుర్తించింది ఈ అమ్మాయి దగ్గర ఏదో ఒక కళ ఉందని, అపూర్వమైన శోభ ఒకటి ఉంది. ఆ అమ్మాయిని పిలిపించింది ఆవిడ. అమ్మాయి ఎవరు నువ్వు, ఏమిటి, ఎందుకు ఇలా వచ్చావంటే నేను ఫలానా అని చెప్పకుండా నా భర్త నుంచి సెపరేట్ అయిపోయాను, ఆయన చాలా రాజ్యం గొప్ప రాజ్యం కలిగిన వాడు, ఈ శత్రువు వల్ల ఒక ఇబ్బందితోటి మేమిద్దరం వేరువేరు అయిపోయాము, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇట్లా అతన్ని వెతుకుంటూ తిరుగుతున్నానంటే ఈవిడేమంది, అమ్మ నా దగ్గర ఉండు, ఇక్కడ ఉండు, అంతఃపురంలో ఉండమంటే ఈవిడేమందంటే కొన్ని షరతులతోటైతే ఉంటా, పరాన్నం భుజించను, ఎంగిళ్ళు తిన్ను, మరి నా భర్తని మరి రాజకుమార్తె ఆవిడ మహారాణి కదా, నా భర్తని వెతికే క్రమంలో నేను బ్రాహ్మణులతోటి నిత్యము సంభాషిస్తాను, వాటికి ఒప్పుకుంటే నేను ఇక్కడ ఉంటానంది. బ్రాహ్మణులు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వస్తారు, మీరు ఎవరైనా నిషధరాజును చూసారా, ఎక్కడైనా ఉన్నాడని కనుక్కోవాలంటే వాళ్ళతో మాట్లాడాలి కదా, నేను ఒక వ్రతంలాగా ఉంటాను అని అడిగితే సరే ఉండమన్నారు, ఉంచుకుంటా ఉన్నారు. ఆవిడకు ఒక కూతురు సునంద, ఆ సునందకి అప్పచెప్పింది, నీ వయసు ఆవిడే అమ్మాయే, ఈ అమ్మాయిని నీతో పాటు ఉంచుకో, నీ స్నేహితురాలుగా భావించు, సోదరిగా భావించు, ఈమె ఒక మహావ్రతంలో ఉంది, భర్త కోసం వేచి ఉంటుంది అని చెప్పి అక్కడ ఈవిడ ఉండిపోయింది. కాదు రమ్మగారు, భర్త విదర్భకి దారి చూపించాడు కదా, పుట్టింటికి వెళ్ళాలి ఆవిడ, చెడి పుట్టిల్లు చేరకూడదు, వెళ్తే భర్తతోటి వెళ్ళాలి అంతే. ఇక దారి దేవుడు చూపించిన దారి వైపు చేది రాజ్యానికి వెళ్ళిపోయింది. ఈవిడ అదృష్టం ఎక్కడుందంటే చేది రాజ్యపు రాణి విదర్భరా మహారాణి యొక్క చెల్లెలు, అక్క చెల్లెళ్ళు వాళ్ళు. కానీ అక్క కూతుర్ని ఆవిడ ఎందుకు గుర్తుపట్టలేదంటే పిల్లల్ని గుర్తుపట్టే పరిస్థితులు ఆనాడు లేవు. వివాహాలు అయిపోయాక రాజ్యాలు సెపరేట్ అయిపోతే అసలు ఈ పుట్టిళ్ళకి కూడా వెళ్ళే పరిస్థితులు లేని కాలం అది. ఎప్పుడో వెళ్ళేవాళ్ళు, ఎప్పుడో కలుసుకునేవాళ్ళు, ఊరికే వాళ్ళ కబుర్లు తెలుస్తాయి తప్ప అంతకంటే మనుషులు మనకు మళ్ళీ కజిన్స్ కలిసి ఎండాకాలం స్పెండ్ చేయటాలు అప్పుడు ఆ అవకాశాలు అప్పుడు లేవు. ఆవిడ ఈ పిల్లని పుట్టినప్పుడు చూసింది, అంతేగాని ఆవిడ తెలీదు,
తెలీదు, గుర్తుపట్టల. సరే ఇక్కడ ఉంచుకున్నారు, వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు నలమహారాజు మిగిలిపోయాడు అడవిలో. ఆయన చిన్న గావంచ కట్టుకున్నాడు, చీర ముక్కని పోతున్నాడు. పోతుంటే పెద్ద మంట మొదలైంది ఓ పక్కన, కార్చిచ్చు. ఈ కార్చిచ్చులోంచి కేకలు వినపడ్డాయి, నలమహారాజా నన్ను రక్షించు, నన్ను రక్షించు అంటే ఈయన అలవాటు ప్రకారం అభయం ఇస్తున్నాను, నేను వస్తున్నాను అన్నాడు. రాచరికపు ధోరణితో ఆయన లక్షణం అది, నేను వస్తున్నానని. తీరా చూస్తే ఆ మంటల మధ్యలో ఒక మహాసర్పం చుట్టలు చుట్టుకుని కూర్చుని ఒక చోట. ఓహో, పాము పాకొచ్చేయచ్చు, అది పాకటల్లా అక్కడే కూర్చుని కూర్చొని పిలుస్తోంది. కేకలు పెట్టాడు, మానవ స్వరంతో అరుస్తున్నాడు. నేను కర్కోటకుడు అనే మహానాగుని, చాలా గొప్ప నాగవంశానికి చెందినవాడిని. కర్కోటకుడు ఈ మన వాసుకి వాళ్ళకి అన్నదమ్ముడు అనమాట, తమ్ముడు. ఏం చెప్పాడంటే, ఒకప్పుడు మహా తేజస్వి అయిన నారద మహామునిని నేను ఆయన్ని అవమానించాను. ఆయన నన్ను ఇట్లా ఇక్కడ పడి ఉండమని శపించాడు. నలుడొచ్చి లేవదీసే వరకు నువ్వు లేవకు, ఇక్కడే ఉండమన్నాడు. నేను నువ్వని తెలుసుకున్నాను కాబట్టి నన్ను రక్షించు. రక్షించంటే అది ఎంత పెద్ద పాము, చుట్టలు చుట్టుకుంటే మహాబరువు, దాన్ని ఎత్తద్దు. నువ్వు నన్ను ఎత్తలేనని భయపడద్దు, నువ్వు ఎత్తగలిగేంత తేలిగ్గా అయిపోతా, వచ్చి నన్ను రక్షించు, నన్ను లేవదే ఇక్కడి నుంచి అని బొటన వేలంతా చిన్నవాడైపోయాట కర్కోటకుడు. ఇంతే, మంటల్లోకి దూకాడు నలుడు. దూకి ఆ బొటన వేలుతో ఉన్నదాన్ని పట్టుకున్నాడు, ఆ పావుని, ఇంతే పాము. సర్పాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే ఆగద్దు, మంటలు దాటాక అడుగులు లెక్క పెడుతూ నడువు అని చెప్పాడు. మంటల్లోంచి దాటి అడుగులు లెక్క పెట్టమన్నాడు. అడుగులు ఎట్లా లెక్క పెట్టాలి సంస్కృతంలో? ఏక, ద్వి, త్రీణి, చత్వారి, పంచ, షష్ట, సప్తమ, అష్టమ, నవమ, దశ అనాలి, 10. ఈ అంకెలన్నీ లెక్క పెట్టాడు, 9 వరకు లెక్క పెట్టాడు. నవమ, అష్టమ, నవమ అయినా 10వది ఏమిటి? దశమి, దశం కదా, దశ అన్నాడు. దశ అంటే సంస్కృతంలో 10తో పాటు కాటు వెయ్యి అని అర్థం. ఈ బొటనవేలు పరిమాణంలో ఉన్న కర్కోటకుడు ఆ దశ అనగానే ఠక్కమని కాటేసేసాడు. ఆ దశ పదం వినంగానే అది ఆజ్ఞ. దానికోసం అతను కాటేద్దామన్న ఉద్దేశం లేదు, అడుగులు లెక్క పెట్టించి ఆయనతోటే చెప్పించి కాటేయాలి. ఇది కూడా కుట్రేనండి? కుట్ర కాదు, ఇది చెప్తాను దాని పైన. కర్కోటకుడే చెప్తాడు అది. ఈ కాటేయంగానే నిర్ఘాంతపోయాడు ఈయన. ఈ కాటు వేసేసరికల్లా నలుడి రూపం నల్లగా ఇట్లా పొట్టిగా చిన్నగా అయిపోయింది. కొరస చేతులు పొట్టి, కాళ్ళు వంకరపోయినాయి, నీలంగా అయిపోయాడు మనిషి, నలుపు మొహం వికృతాకారం, జుట్టు చిర్ర జుట్టు అయిపోయింది, వేళ్ళు అవి వంకరపోయినాయి విషప్రభావంతో. ఈ కర్కోటకుడికి ఒరిజినల్ రూపం వచ్చింది, మహాసర్ప రూపంలో లేచి నిలబడ్డాడు. నిలబడి, నిన్ను కాటేశానని బాధపడద్దు, కాటేశాను అనుకోవద్దు. నీలో ఆవరించి ఉన్న కలిపురుషుడు నిత్యము బాధపడతాడు నా విషం వల్ల. నీకు రూపమే మారింది కానీ నువ్వే బాధపడవు. నీ లోపల ఉన్న కలిపురుషుడు ఈ విషజ్వాలని తట్టుకోలేక నిలువెల్లా మంటలు పుట్టి నిన్ను వదిలేసే రోజు కోసం వేచి ఉంటాడు. ప్రతి నిమిషము అతను హింసపడతాడు. దీనికి దమయంతి శాపమే కారణం. ఇలా జరగవలసి ఉంది కాబట్టి నేను ఈ పని చేశాను. కానీ నీ విద్వత్తుకు కానీ దేనికి ఇలా తేడా రాదు. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. దేవశాపం కూడా నిన్ను ఈ పరిస్థితిలో నిన్నేమీ చేయలేదు. నిన్నెవరూ గుర్తుపట్టరు. ఇది నీకు వరంగానే పరిణమిస్తుంది. నేను నీకు చేయగలిగే సహాయం ఇదే, నువ్వు నన్ను రక్షించవు. నీలో ఉన్న కళని శిక్షిస్తున్నాను ఈ రకంగా నేను అని చెప్పి ఒక వస్త్రాల జత, ఒక పంచావుత్తరీయము, దివ్య వస్త్రాలు చేతిలో పెట్టాడు. నీ పరిస్థితులన్నీ సమకూడిన తర్వాత నన్ను తలుచుకో, ఈ వస్త్రం ధరించు, నీ పూర్వరూపం నీకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయోధ్య నగరానికి రాజు ఋతుపర్ణుడు, అతని దగ్గరికి వెళ్ళు. అతనికి ద్యూత విద్య వచ్చు, ద్యూత క్రీడ విద్య, అదొక ప్రత్యేకమైన విద్య. ద్యూత విద్య అతని దగ్గర నేర్చుకో. నువ్వు భవిష్యత్తులో మళ్ళీ నీ రాజ్యాన్ని గెలవడానికి అది నీకు ఉపయోగపడుతుంది. నీకు వచ్చిన అశ్వహృదయం, అశ్వవిద్యని అతనికి నేర్పించు. నువ్వు అతని దగ్గర సారథిగా ఉండు. నువ్వు దాక్కోటానికి నీవు కొంతకాలం, నీ సమయం నీదయ్యే వరకు నువ్వు వేచి ఉండొచ్చు. ఈ రూపంతో నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు అని చెప్పాడు కర్కోటకుడు. ఇందులో కలిపురుషుడి ప్రేరేపణ లేదు. అట్లా జరిగింది, ఇలా టర్న్ అయింది అనమాట. ఓకే, దమయంతి పెట్టిన శాపం కూడా ఇక్కడ జస్టిఫై అయ్యేలాగానే జరిగిపోయింది. ఈ లోపల ఈయన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుడు ఈ విషపు మంటలతోటి అట్లా కాలుతూనే ఉన్నాడు కొంతకాలం పాటు. 3 సంవత్సరాలు ఉన్నాడు కలి అట్లా బాధపడుతూ లోపల. అక్కడి నుంచి ఈయన ఋతుపర్ణ మహారాజు రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇతనే చెప్పాడు, బాహుకుడు అని పేరు పెట్టుకో. బాహుకుడు ఇతని పేరు. బాహుకుడు అని పేరు పెట్టుకో, ఆ పేరుతోటి ఋతుపర్ణుడి దగ్గర చేరమన్నాడు. సరే, ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఆయన్ని పరిచయం చేసుకున్నాడు. నా పేరు బాహుకుడు, నాకు అశ్వవిద్య తెలుసు, అతివేగంగా అశ్వాలు తోలగలిగే విద్య, విమానంలాగా నడుపుతాట గుర్రాలను ఆయన. 100 మైళ్ళ దూరాన్ని ఒక రాత్రి లోపల, 100 మైళ్ళు అనకూడదు దాన్ని, 100 యోజనాలు అలాంటి పేరుంది. అంకెలు ఏమిటో చాలా పెద్ద అంకెలు. ఒక రాత్రిలోనే తెల్లవారేసరికి తీసుకెళ్ళిపోగలడు. అట్లాంటి విద్య ఉందన్నమాట. అలా ఆ విద్య ఉంది నా దగ్గర. నేను చాలా స్పీడ్గా గుర్రాల సంగతి చేయగలను, అంటే పరిగెత్తించగలను. గుర్రాల గురించి నాకు బాగా తెలుసు. అదే కాకుండా పాకశాస్త్ర ప్రావీణ్యం ఉంది నాకు. వంటలు అత్యద్భుతంగా చేస్తాను. తర్వాత చాలా రకాల చేతి పనులు వచ్చు నాకు. అతి సుకుమారమైన పని చేయగలను, అతి కష్టమైన పని చేయగలను చేతితోటి. కాబట్టి నన్ను నీ దగ్గర పెట్టుకోమన్నాడు. ఈయన దగ్గర ఆల్రెడీ 2 ఉన్నారు ఈ గుర్రాలకు సంబంధించి సారథులు. నా దగ్గర 2 ఆల్రెడీ సారథులు ఉన్నారు. వాళ్ళిద్దరిని నీకు సహాయకులుగా ఉంచుకో, నువ్వు నా దగ్గరే ఉండు. ఇది అన్నలుడు చెప్పాడు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా నేను సలహా చెప్పగలను నీకు. రాజు కదా. ఎందుకంటే నేను నలమహారాజుకు సలహా చెప్పాను. ఓహో, సలహాలు చెప్పగలను. నన్ను నువ్వు ఎలాగైనా వాడుకో, నీ దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వమని అడిగాడు. ఈయనకేంటంటే ఆ అశ్వవిద్య మీద చాలా ఆసక్తి ఇతనికి, ఈ రాజుకి, ఋతుపర్ణుడికి. దాంతో తన దగ్గర అట్టు పెట్టుకున్నాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ రూపంలో, ఈ వికృతాకారంలోనే అతను ఇక్కడ ఉండిపోయాడు. అక్కడికి వెళ్ళిన దమయంతి ఎట్లా పుట్టింటికి చేరింది, మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అలా నిరమ్ గారు నమస్తే అండి. నమస్తే.